చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అంతా కల్తీ పాలన, కల్తీ మద్యమే కనిపిస్తుందని అనంతపురం అర్బన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి నగరంలోని ప్రకాష్ రోడ్డులో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద వరకు ర్యాలీ సాగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు సూపరింటెండెంట్ రావడంతో గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ అనంతపురం నగరంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయన్నారు. నగరంలో ఏ సమయంలో అయినా మద్యం దొరుకుతోందని, కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శలు చేశారు. వీటన్నింటినీ అరికట్టడంతో పాటు విద్యాసంస్థలు, దేవాలయాలు, జనసంచారం ఉన్న చోట్ల మద్యం దుకాణాలను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అక్రమ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇది ప్రైవేట్ అప్పగిస్తున్నాడు. ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు బజారు పాలు పడుతున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వైద్యం పేద ప్రజలకి వైద్యం అందుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులు ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కలిగించాలని చెప్పేసి జగనన్న విద్యా, వైద్యము అన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెడితే దాన్ని తీసేసి ప్రజలకు ఏది అందుబాటులో ఉండకూడదు. ఆయన ప్రతిదీ ప్రైవేటీకరణే చేసే ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. ఆయనకి ఏముంది, ఆయనకి డబ్బులు రావాలంతే, అది తప్ప ఆయన ప్రజాపాలన ఏది చూసుకోవడానికి చెప్పేసి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయాలని చెప్పేసి, మంచి బుద్ధి రావాలి ఆయనకని చెప్పేసి వేరే గత ప్రభుత్వం మీద ఏది దుష్ప్రచారం చేయకోకుండా జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి మద్యాలు ఎక్కడన్నా ఉన్నా, ఎక్కడన్నా కానీ మద్యం షాపులు ఉన్నా, ఏదో గవర్నమెంట్ షాపులు ఉంటుండే. ఈరోజు ప్రతి పల్లెకి బెల్ట్ షాపులు వచ్చేసి విచ్చలవిడిగా పిల్లలు వాళ్ళు రోజుకి 400-500 కూలు తెచ్చుకుంటే అది మొత్తం ఇంట్లో ఈకోకుండా తాగి ఎక్కడ చిక్కితే అక్కడ బజార్లో పడిపోతున్నారు. కానీ ఎక్సైజ్ వాళ్ళు కూడా దీన్ని అరికట్టి అందరూ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా మద్యం షాపుల్ని వెంటనే నిలిపివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా కూడా కేవలం మద్యాన్నే అది ఆదాయంగా మార్చుకొని రాష్ట్రంలో దాదాపు 70,000 మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఏది జరిగినా కూడా అది జగనన్న ప్రభుత్వానికి, జగనన్నకే ఆపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మీరు నకిలీ మద్యానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈరోజు రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. యువత తప్పుదోవ పడుతూ రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతుంది. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా కూడా పరిపాలన చేయాలని తెలియజేస్తారు.
తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేయలేక అది జగనన్నకు ఆపాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ మానుకొని మీరు వెంటనే కూడా ఈ నకిలీ మద్యాన్ని కట్టడి చేయాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఒక నిరసన తెలియజేసి రిప్రజెంటేషన్ ఇచ్చాం డీసీ గారికి. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉండే బెల్ట్ షాపులు నిర్మూలించాలి, ఆ మహిళలను, విద్యార్థులను, పెద్దవాళ్లను కాపాడాలని చెప్పి కూడా పోలీస్ వారికి సవివరంగా తెలియజేయడం జరిగింది. ఈ అన్బ్రాండ్ మద్య, కల్తీ మద్యాన్ని నిర్మూలించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు, ధర్నాలతో వారికి బుద్ధి వచ్చే విధంగా తెలియజేశాం. ఈ కల్తీ మద్యాన్ని నిర్మూలించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. వెంటనే ఈ కల్తీ మద్యం కేసును సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పెద్ద ఎత్తున కూడా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఇక్కడైతే ప్రజా సమస్యలపైన ఏ విధంగా అయితే మేము డీసీ గారికి ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కదా, దాదాపుగా పొద్దున్న 10 గంటల నుంచి 12:30 1 గంట అయింది. 1 గంట అయిన వరకు కూడా 3 గంటలు దాదాపుగా సూపరింటెండెంట్ గారు వస్తారు, 10 నిమిషాలు వస్తామంటారు, వేరే కానిస్టేబుల్ వస్తారు, అర్ధ గంటలు వస్తామని చెప్పి దాదాపు 3 గంటల నుంచి ఇక్కడ మమ్మల్ని వెయిట్ చేయడం జరిగింది. ఏ మాట చెప్తే కూడా మేము సైలెన్స్గా మేము న్యాయపోరాటంగా చేస్తున్న విషయం కూడా మేము అందరూ చెప్తున్నాను. అదేవిధంగా గతంలో ఏ విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెల్ట్ షాప్స్ కానివ్వండి, పర్మిట్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎత్తివేయడం కూడా జరిగింది. నాణ్యమైన మద్యం అందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మనం చూసుకుంటే 10-15 రోజుల నుంచి ఏ విధంగా మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం అని చెప్పేసి పెద్ద ప్రచారం జరుగుతున్న విషయం తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళంతా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్న విషయం కూడా తెలుసు. తంబలపల్లి, మొలకల్ చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నంలో కూడా డిస్టరీస్ని, ఏ విధంగా ఫ్యాక్టరీస్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలి. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చూస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బయటపడుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడడం లేదంటే కూడా ఏ విధంగా వీళ్ళ ఆదాయం కోసం ఈరోజు పరిపాలన సాగిస్తున్నారా, లేకపోతే ప్రజల ధ్యాస కోసం వీళ్ళు పాలన సాగిస్తున్నారు కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిప్రజెంటేషన్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి, టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాపులు అన్నిటి కూడా రద్దు చేయాలా, వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలా. అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున కూడా మేము పోరాటం చేసి మరోసారి ఇవన్నీ వీళ్ళపైన చర్యలు చేసుకునేది తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కూడా ఈ కల్తీ మద్యం పట్ల మన పక్కనే ఉన్నటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా మొలకల్ చెరువులో కల్తీ మద్యం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ కల్తీ మద్యం వస్తానని చెప్పి ప్రజల ఆరోగ్యానికి హాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం పిలుపునిస్తే అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అన్ని కల్తీనే, అది పాలనైనా మద్యమైనా. ఈ కూటమి ప్రభుత్వాన్ని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నేను ఉంటానని చెప్పి నమ్మబలిగినటువంటి పెద్ద మనిషి ఈరోజు మద్యం విషయంలో చెవులు పనిచేయవా? పవన్ కళ్యాణ్కు నోరు లేదా? ప్రజల తరపున మాట్లాడరా? ఇదేనా మీరు అందించే పాలన? ఇదేనా మీరు అందించే మద్యం అని చెప్పి, నాణ్యమైన మద్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము అనంతపురం అర్బన్లో ఉన్నటువంటి వైన్ షాపుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు డీసీ గారికి తెలియజేశాం. ఇవి తక్షణమే పరిష్కరించకపోతే మరోమారు కూడా ఇదే డీసీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యల పట్ల ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి ఆ సమస్యల పట్ల మళ్ళీ కూడా చేపట్టి మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత కల్తీనో ఈరోజు తాగుతున్నటువంటి మద్యం, వాళ్ళకు కల్తీ మద్యం తాగే వాళ్ళకు లివరు, గుండె, కిడ్నీలు లాంటి అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. 99 రూపాయలకు నాణ్యమైన మద్యం అని చెప్పేసి బాటంగా పలికే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ మద్యం కేసును ఒక కమిటీ వేసామని చెప్పేసి చెప్తున్నారు. కమిటీగా సిబిఐకి అప్పచెప్పాలి, ఎందుకంటే మీ పాలనే కల్తీ కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.